హలో గోయిస్, చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటారు కదా. యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ 2025 రూల్స్ చెప్దాం అనుకుంటున్నాను. అంటే 2025 అంటే ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు చాలామంది. వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ అసలుకి ఎన్ని అవర్స్ కంప్లీట్ చేయాలి, ఎన్ని సబ్స్క్రైబర్స్ రావాలి, ఫేక్గా తెచ్చుకోవాలని కొంతమంది ఉంటారు. కొంతమంది ఇంకా వాచ్ అవర్స్ లూప్లో పెట్టేద్దాం, బ్రౌజర్స్ అంటే డిఫరెంట్ బ్రౌజర్స్ యూజ్ చేసి వాచ్ అవర్స్ తెచ్చుకుందాం అని చాలామంది చాలా థాట్స్తో ఉంటారు. నేను వాళ్ళందరికీ ఒకటే సజెషన్: ఫేక్గా చేసే వాళ్ళకి ఫేక్ వాచ్ అవర్స్, ఫేక్ సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి అంటూ గ్రోత్ ఉండదు. ఎందుకంటే ఒకవేళ మానిటైజేషన్ అయినా నాకు తెలిసి అవ్వదు. ఒకవేళ మానిటైజేషన్ అయినా కానీ వాళ్ళకంటూ తర్వాత మానిటైజేషన్ అయినా ఫేక్ సబ్స్క్రైబర్స్, ఫేక్ వాచ్ అవర్స్ తెచ్చుకుంటారు. మానిటైజేషన్ అయినాక మీ కంటెంట్ ఎవరు చూస్తారు? సబ్స్క్రైబర్స్ చూడరు. మీకు మీరు ఓన్గా తెచ్చుకున్న సబ్స్క్రైబర్సే మీ కంటెంట్ ఇష్టపడి చూసే వాళ్ళే. అప్పుడే మీకు బాగుంటుంది. ఎందుకంటే మీకు మీరు సబ్స్క్రైబర్స్, మీ అంతట మీకు ఓన్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్నారనుకోండి. చాలామందికి చాలా టాలెంట్ ఉంటుంది. కొంతమందికి కుకింగ్ ఇష్టం, కొంతమందికి డ్యాన్స్ చేయడం ఇష్టం, కొంతమందికి సింగింగ్. చాలామంది చాలా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. వాళ్ళలో ఉన్న టాలెంట్ అనేది బయటికి తీసుకురావటానికే యూట్యూబ్ అనేది ఒక పార్ట్ అని నేను చెప్తున్నాను. యూట్యూబ్ ఒకటే కాదు, చాలా ఉంటాయి. కాకపోతే వాళ్ళు గుర్తించరు. వన్స్ ఏదైనా స్టార్ట్ చేసినాక వాళ్ళ టాలెంట్ ఏంటో, వాళ్ళు ఏం సాధించగలరో వాళ్ళకే అర్థమవుతుంది. ఓకే, నా టాలెంట్ ఇది, వచ్చింది ఇది, నేను ఇది సాధించగలను, దీనిలో ముందుకెళ్ళగలను అనేది వాళ్ళకి ఒక పాయింట్ ఆఫ్ టైంలో అర్థమవుతుంది. ఎందుకంటే చాలామంది వీళ్ళేంది ఏ జాబ్ చేయట్లేదు, ఎందుకు ఖాళీగా ఉన్నారు, వీళ్ళకేమి రాదా అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకు రాదు? వాళ్ళకంటూ కొన్ని లిమిటెడ్ పాయింట్స్, కొంచెం ఒక క్రైటీరియాలో వాళ్ళు అలా ఉండాల్సి వస్తుంది. బట్ ఎందుకుంటున్నారో వాళ్ళు ఎవరితో చెప్పుకోలేరు కదా. అనే వాళ్ళకి నోరేమి 10 విధాలుగా, 10 రకాలుగా, అన్నీ వాడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ గురించి మీరు పట్టించుకోవద్దు. యూట్యూబ్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళైతే ఫస్ట్ వేరే వాళ్ళ గురించి అనేది, వాళ్ళు అనే మాటల గురించి అయితే అసలుకి ఆలోచించొద్దు. వాళ్ళైతే ఎవరికి గ్రోత్ ఇష్టం ఉండదు. మానిటైజేషన్ అవ్వాలి అంటే మీ ఓన్ టాలెంట్, ఏదైనా మీ ఓన్ టాలెంటే ఉండాలి. ఏదైనా ఓన్గా క్రియేట్ చేస్తూనే ఉండాలి. ఒరిజినల్ కంటెంటే ఉండాలి. అండ్ వీడియోలో అయితే మీ ఒరిజినల్గానే ఉండాలి. ఏదైనా వీడియోలో కాపీరైట్ పడితే అది ఆఫ్టర్ మానిటైజేషన్ అయినాక మీదనేది మానిటైజేషన్ అవ్వదు. ఎందుకంటే కాపీరైట్ పడితే ఏదైనా క్లియర్ చేసుకోవాలి. వీడియోలో ఒరిజినల్ కంటెంటే పెట్టుకోండి. ఫేక్ సబ్స్క్రైబర్స్, ఫేక్ వ్యూస్ ఇవన్నీ తెచ్చుకోవద్దు. ఎందుకంటే మీకు ఓన్గా తెచ్చుకున్న వాళ్ళు మీ వీడియోస్ చూస్తారు. బై ఫ్యూచర్ కూడా మీరు చిన్న చిన్నగా గ్రోత్ అనేది పెరిగే కొద్దీ తర్వాత కూడా మీకు బాగుంటుంది. మీది ఎందుకంటే ఏ వీడియో తీయాలనుకున్నా మీదే పెట్టుకోండి. వేరే వాళ్ళ ఫొటోస్, వేరే వాళ్ళవి ఓన్లీ మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి ఇష్టమైతేనే, వేరే వాళ్ళవి అయితే పెట్టొద్దు. ఫొటోస్ పడేలాగా వాళ్ళ వీడియో చిన్న పాయింట్ కూడా వేరే వాళ్ళది కనిపించేలాగా పెట్టుకోవద్దు. ఇంట్లో ఉండి కూర్చొని మీ ఓన్ టాలెంట్ని చూపించుకుంటే ఓన్ టాలెంట్తో వీడియో తీయండి. దట్స్ ఇట్. వేరే దాంతో పెట్టొద్దు. ఎందుకంటే ఇది చాలా పబ్లిక్ అయ్యే విషయం. ఎందుకంటే యూట్యూబ్లో పెడుతున్నామంటే అది పబ్లిక్లో వెళ్తుందని అర్థం. అది తర్వాత బై సపోజ్ మీకే ప్రాబ్లం రావచ్చు. ఏదైనా సరే అవన్నీ మీరు పెట్టుకోవద్దు. మీకు మీరుగా క్రియేట్ చేసుకోండి. మీకు మీరే టాలెంట్. మీ టాలెంట్ అనేది ఉంటే అది ఎప్పటికీ ఎవరు దోచేసుకోలేరు. ఏదైనా ఓన్గా గ్రోత్ అవ్వటం నేర్చుకోండి. ఓకేనా గాయస్? షార్ట్స్ పెట్టాలనుకుంటే షార్ట్స్ ఓన్లీ సబ్స్క్రిప్షన్ కోసమే. దాంట్లో షార్ట్ మిలియన్ వ్యూస్ ఉంటుంది కదా, 10 మిలియన్ వ్యూస్ అనుకో, మీకు మానిటైజేషన్ అయిపోయింది. 4000 వాచ్ అవర్స్ కానీ, షార్ట్ 10 మిలియన్ వ్యూస్ కానీ. అదే షార్ట్స్ ఓన్లీ 90 డేస్లోనే కంప్లీట్ అవ్వాలి 10 మిలియన్ వ్యూస్. అదే 4000 వాచ్ అవర్స్ 1 ఇయర్ వరకు మనకు టైం ఇస్తుంది. 1 ఇయర్లో మనం తెచ్చుకోగలమా లేదా అన్న డౌట్ ఏమొద్దు. మీరు ట్రై చేయండి. అయిద్దో కాదో తర్వాత సంగతి ఏదైనా. సరేనండి? బట్ షార్ట్స్కి అయితే వాళ్ళు రికమెండ్ చేసిన సాంగ్సే పెట్టాలి. మీరు వేరే సాంగ్స్ పెట్టుకుంటే, నాకు నచ్చిన సాంగ్ దాంట్లో ఆ మూవీలో ఆ సాంగ్ నచ్చింది, ఈ మూవీలో ఈ సాంగ్ నచ్చింది అనేది పెట్టుకోవద్దు. వాళ్ళు రికమెండ్ చేసిన సాంగ్స్ పెట్టుకోండి. ప్లస్ మరి వేరే వాళ్ళ సాంగ్స్, వాళ్ళు సినిమాలో పాడిన సాంగ్స్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ పెట్టేసి మీరు పాడాలని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే మీరు పాడిన అలా వేరే వాళ్ళ సాంగ్ దొంగలించి పెట్టుకున్నా మీకు అనేది మానిటైజేషన్ ఉండదు. ప్లస్ మళ్ళీ
టెంపుల్‌యి ఉంటాయి కదా! టెంపుల్ గుళ్ళయి ఎక్కడెక్కడో ఫోటోస్ తెచ్చి అయన్నీ పెట్టటం, అది ఊరికే సాంగ్ రన్ చేయటం బ్యాక్‌గ్రౌండ్ ఫోటోస్ పెట్టి, అది కూడా మానిటైజేషన్ అవ్వదండి. ఏదైనా మీరు టెంపుల్‌కి విజిట్ చేస్తే దాని గురించి చెప్పండి తెలియని విషయాలు. సో, అది నో ప్రాబ్లమ్. దానివల్ల ఏముండదు. బట్ ఎక్కడెక్కడియో తెచ్చి పెట్టుకోవద్దు. ఫేక్ సబ్స్క్రైబర్స్ మాత్రం తెచ్చుకోవద్దు. ప్లస్ ప్రమోషన్ కూడా పెట్టుకోవద్దు. ప్రమోషన్ చేసుకున్నారంటే సబ్స్క్రైబర్స్ ఉంటాయి. బట్ ఏం యూజ్? మీ వీడియోస్ పెడతారు. వాళ్ళు అసలు చూడరు. వాచ్ అవర్స్ రావు. ఓహ్! నాకు సబ్స్క్రైబర్సే ప్రాబ్లమ్. సబ్స్క్రైబర్స్ ఉంటే వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకుంటాను అనుకుంటే వాళ్ళు చూడరు. మీరేం చేస్తారు? ప్రమోట్ చేస్తే యూట్యూబ్ కూడా ఊరికే అది ప్రమోషన్ అని పెట్టిద్ది గానీ, తర్వాత అనేది అది కౌంట్ చెయ్యదండి యూట్యూబ్ కూడా. సో, మన యాడ్ ప్రమోషన్స్ అంటే మన ఆడియన్స్ గ్రోత్‌కి వీడియో ఏదైనా షార్ట్ గ్రో చేయాలనుకున్నప్పుడు, ప్రమోట్ చేయాలనుకున్న ఇయన్నీ పెట్టుకోవద్దు. దేనికి డబ్బులు పెట్టొద్దు. ఒక్క రూపాయి కూడా పెట్టొద్దు. మీ ఒరిజినల్ కంటెంట్, ఒరిజినల్ వీడియో మీరే ఉండేటట్టు తీసుకోండి. ఓకేనా అండి? అలా అయితేనే మీకు ప్రాబ్లమ్ ఉండదు. ప్లస్ ఏదైనా వీడియో పెడితే కింద ఏదైనా దేంట్లో అయినా మీరు ఎడిటింగ్ చేస్తే వీడియో, స్టూడియో, ఇన్‌షాట్ గాని కింద ఉంటది కదా! మార్క్ లాగా ఇన్‌షాట్ అని. ఆ మార్క్ మాత్రం వాటర్ మార్క్ అదనేది తీసేసి ఫ్రీ రిమూవర్ అని ఇన్‌షాట్ ఇస్తది కదా! ఫ్రీ రిమూవర్‌లో రిమూవ్ చేసేసుకోండి. కైన్ మాస్టర్ ఇలాంటి వాటిల్లో కానీ ఏదైనా మీకు రిమూవ్ చేసుకునేలాగా ఉండండి. ఏదైనా మీకు కంటెంట్ పెట్టడం తెలియకపోయిందనుకో చాట్ జీపీటీ ఉంది కదా! దాన్ని అడగండి. ఎనీ టైమ్ ఎస్‌సిఓ ట్యాగ్స్, డిస్క్రిప్షన్, థంబ్‌నెయిల్స్ ఎనీథింగ్ చాట్ జీపీటీ మీకు ఇస్తది. ఏదైనా సరే అడగాలనుకుంటే చాట్ జీపీటీని అడిగింది. మొన్న అది అంటే నేను అది యూజ్ చేస్తాను. సో, మీకు చెప్దాం అనుకున్నాను చెప్పాను. సో, అది ఎలా అడగొచ్చు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. బట్ మీకు మాత్రం యూట్యూబ్ పెట్టాలనుకున్నోళ్ళకైతే ఓన్ కంటెంట్ ఒరిజినల్‌గా మీ వాయిసే ఇచ్చుకోండి ఏదైనా సరే. ఎక్కడెక్కడో ఇమేజ్ దేవుళ్ళు గాడ్ సాంగ్స్ కాపీరైట్స్ కంటెంట్ క్లెయిమ్స్ ఇయన్నీ అసలకి కాపీరైట్స్ పడితే వెంటనే రిమూవ్ చేసుకోండి. ఎందుకంటే దానివల్ల మానిటైజేషన్‌కి ఇష్యూ అయిద్ది. సో, అదైతే నేను తప్పకుండా మీకుతో చెప్పుకుంటున్నాను. సరేనా గైస్? మీకేమైనా ప్రాబ్లమ్ ఉంటే ఎప్పుడైనా సరే నాకు కామెంట్ చేయండి. నేను ఎనీ టైమ్ మీకు కామెంట్‌కి రిప్లై ఇయ్యటానికి నేను ఎప్పుడైనా అందుబాటులో ఉంటాను. ఓకే. బాయ్. బాయ్ బాయ్ గైస్.